సుబ్బయ్య గారిని అక్కడికక్కడ కత్తి తీసి పొడి చేశారు. ఇది నేను చెప్పేది కొన్నే, ఎన్నో జరిగినాయి మన కార్యకర్తల మీద. వాళ్ళు స్వాతంత్రం కోసం చాలామంది చనిపోయారు. అట్లా మన కార్యకర్తలు మన స్వాతంత్రం కోసం, మన ప్రభుత్వం కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. వాళ్ళందరినీ మనం ఎవ్వరూ మర్చిపోకూడదు. మనందరం ఇళ్ళో కూర్చుని మాట్లాడటం కాదు, మనందరం కూడా మన స్వాతంత్రం కోసం మహిళలు అవని ఎవరైనా అవని అందరినీ ముందుకి రామని కోరుతున్నాను. అట్లానే ఒక తెలుగుదేశం కార్యకర్త స్త్రీ, ఆ అమ్మాయి చేసింది ఏమీ లేదు. పంపులో నీళ్లు రావట్లేదని తన పేరు హంసవేణి బంగారుపాలెంలో టీడీపీ లీడర్కి వినిపించుకుంది, నీళ్లు రావట్లేదని. ఒక స్త్రీ అనేది కూడా వాళ్ళు మర్చిపోయి ఒళ్ళు మదం ఎక్కి ఆ అమ్మాయిని పట్టుకుని 2 కళ్ళు పీకేశారు. ఆ అమ్మాయికి ఇప్పుడు కళ్ళు కూడా కనపడవు. అది పరిస్థితి ఇప్పుడు స్త్రీలకు కూడా ఇక్కడ. ఆ అమ్మాయికి ఒక కొడుకు, కాళ్ళు చేతులు పనిచేయవు. ఆ అమ్మాయికి ఒక తల్లి, 66 ఏళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి చూసుకోవాలి ఆ బిడ్డని, ఆ మనవడిని. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో పడేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇట్లానే కాదు, ప్రజల్ని కూడా హింసించి, వాళ్ళని బెదిరించి, ఎదురొచ్చిన వాడిని చంపేసి వాళ్ళు పొట్టలు నింపుకుంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం. డబ్బులు డబ్బులు డబ్బులు. మన సచివాలయం కానీ ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టేస్తున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఎక్సెప్ట్ హైకోర్టు తప్ప అన్నీ తాకట్టు పెట్టేయటం, ఆ డబ్బులు తీసుకోవటం. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అని అందుకే నేను 10 సార్లు అడుగుతున్నాను, ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎప్పుడు చూసినా డబ్బులు లేవంటారు, బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొస్తున్నారు. ఆ అప్పులు ఎవరు కడతారు? మీరు, నేను కట్టాలి. అది మీరు గుర్తుంచుకోవాలి. ప్రజల మీద పడుతుంది ఆ భారం అంతా. అది మీరు ఆలోచించమని నేను కోరుతున్నాను. అట్లానే మీరందరూ ఇప్పుడు దాకా నా ఉపన్యాసం మీరందరూ విన్నారు. మీ మంచి కోసం నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడటానికి. అట్లానే ఇప్పుడు మీరు నాకు ఆన్సర్లు ఇవ్వాలి, ఎస్ ఆర్ నో అని చెప్పాలి మీరందరూ. నేను అదే కోరుతున్నాను. అట్లానే మెరుగైన జీవితం గురించి మీరు సంతోషంగా ఉండటానికి మీరు అవగులా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. మీరు బయటికి రావాలి, చెప్పాలి, ఎస్ అనాలి. ఎస్. మీకు అభివృద్ధి కావాలా? కావాలి. ఎస్. తర్వాత మహిళలు, ఇప్పుడే నేను మాట్లాడాను, స్త్రీలు భద్రత కావాలా మీకు లేదా? కావాలి. మనకి కావాలి. మనమేం తక్కువ వాళ్ళం కాదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు. అందుకే ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చింది మన స్త్రీల కోసం. మీరు మీ కాళ్ళ మీద నుంచోవాలి, ఎవరిని చెయ్యి దాచకూడదు. ఆఖరికి మీ మొగుళ్ళను కూడా చెయ్యి దాచి డబ్బులు అడగకూడదని మీ కాళ్ళ మీద మీరు నుంచోవాలి. మీరు గౌరవంగా బ్రతకాలని ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. స్త్రీలకి చాలా పథకాలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో అందుకే మీరు తప్పకుండా ఆయన రావాలని మీరు కోరుకోవాలి మీ భవిష్యత్తు కోసం. రేపు బయటకు వెళ్తే అప్పుడు మీరు చూశారు 53 రోజులు స్త్రీలు ఎట్లా బయటకు వచ్చి, ఎప్పుడు రాని స్త్రీలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారంటే ఎందుకు వాళ్ళు వచ్చింది? వాళ్ళకి తెలుసు ఆ నాయకత్వం కింద భద్రత, సెక్యూరిటీ, ఒక్కడొచ్చి మనని ముట్టుకోవటానికి కూడా వెనకేస్తాడు అడుగు, ఆలోచిస్తారు అనేది మీకు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ నాకు గుర్తుకొచ్చింది. ఒక 6 ఏళ్ళ అమ్మాయిని ఆయన సీఎంగా విభజన అయిన తర్వాత సీఎం అయినప్పుడు 6 ఏళ్ళ అమ్మాయిని ఒక అబ్బాయి అత్యాచారం చేస్తే, అది కూడా 60 ఏళ్ళు వాడికి అత్యాచారం చేస్తే ఒక్కటే అన్నారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి, నాకు రేపు పొద్దుటి కల్లా నిందితుడు నా ముందలు మీరు నుంచోబెట్టాలి అని.